హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలీఫ్లవర్ తోటి పకోడీ చేస్తున్నా. ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో చూద్దాం. కాలీఫ్లవర్, శనగపిండి, జీరా, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముక్క, కారం, పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి వేసుకున్న తర్వాత కొంచెం జీరా, కచ్చపచ్చగా దంచిన పచ్చిమిర్చి ముక్క వేసుకున్నా. నేను అల్లం ముక్కలు కూడా కచ్చపచ్చగానే దంచేసి వేసిన. సాల్ట్ వేస్తున్నా, టేస్ట్కు సరిపడేటట్టు మనం తినేదాన్ని బట్టి ఉప్పు కారం వేసుకున్నా. ఇప్పుడు కచ్చపచ్చగా దంచుకున్న పచ్చిమిర్చి ముక్క వేస్తున్నా. అల్లం వెల్లుల్లి కూడా అట్లే దంచుకున్నా నేను ముక్కలు. కొత్తిమీర వేస్తున్నా. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నా. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్దీకి హెల్దీ, అలా ఈజీగా అయిపోతుంది. సాయంత్రం స్నాక్స్కి చాలా బాగుంటుంది. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. పిండి ఇంతేనే ఉండాలి. ఎక్కువ పిండి వేస్తే కూడా అది బాగుండదు. మొత్తం పిండి అడుగున ఉండిపోతుంది. ఇట్లా అంతే. ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసుకోవడమే, ఈజీ ప్రాసెస్. ఇట్లా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇంతే అండి, పకోడీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి.